మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంసయోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము ఏదైనా, లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొందొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది ఈ యొక్క బుధ ఆదిత్య యోగము? రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వారికి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది, ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. బుధ ఆదిత్య యోగము వల్ల ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతోంది అనేటువంటిది మరి ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బుధ ఆదిత్య యోగం వల్ల 8వ భావంలో ఏర్పడేటువంటి యొక్క బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశి వారికి కొంతమేర ఆకస్మిక ధన ప్రాప్తిని తెచ్చిపెట్టేటువంటి యోగాన్ని, దీంతో పాటుగా మానసిక భీతిని కూడా తెచ్చిపెడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి అనేటువంటిది కొంతమేర మనకు ఎక్కడి నుండి అయినా కావచ్చును. అదేవిధంగా మరి ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వారికి ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి గర్భ సంబంధిత ఇబ్బందులను కావచ్చును, లేదా ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో ఆ స్త్రీమూర్తులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇట్టి సందర్భాలలో ఈ నెల రోజుల పాటు. సో గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు, కొంత విరోధాలు, చిన్న గొడవలు, కొంత విచారంగా ఉండడము, అంటే ఊరికే కోపం రావడము, గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. సో జాగ్రత్త. కొంత చిన్న విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి, శత్రు వృద్ధి, ప్రయాణాలలో ప్రమాదాలు, మనశ్చింత అంటే మానసికమైనటువంటి ఇబ్బందులు. శారీరక ఇబ్బందులు వేరు, మానసిక ఇబ్బందులు వేరు. సో శారీరక ఇబ్బందులు అన్నప్పుడు అది వేరే. అంటే ఇప్పుడు ఒక మిరపకాయ తిన్నదానికి, మిరియాలు తిన్నదానికి తేడా చాలా ఉంటుంది. కనుక ఇక్కడ మానసికంగా అంటే మిరియాలు తిన్నట్టే. సో ఒక మిరపకాయ తింటే బయటికి అరుస్తాం. అలాంటి కొన్ని సందర్భాలు మీ ఇంట్లో ఏర్పడే పరిస్థితి. ఎవరైతే ధనస్సు లగ్నం కానీ ధనస్సు రాశి వారు ఉంటారో వారికి
వారి తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో కానీ కొంత మైనస్ జరిగే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి. సో ఎవరైతే వివాహంలో ఉన్నారో, వివాహం చేసుకున్నారో, వివాహ ప్రయత్నంలో ఉన్నారో, భార్యాభర్తలకు చిన్న చిన్న గొడవలు, మాట పట్టింపులు, దీంతో పాటుగా అధికంగా డబ్బు ఖర్చు పెట్టించడం కానీ, డబ్బు ఖర్చు అయ్యే సందర్భాలు కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. కొత్త వివాహం జరిగింది అంటే ఇటు తల్లిని ఇటు భార్యను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి ధనస్సు రాశి వారికి. ఎందుకంటే రాబోయే సందర్భంలో కొంతమేర మనకు అష్టమ గురువు, దీనివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. సో ధనస్సు రాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నాలు, వివాహం చేసుకోవడాలు, ఒకవేళ చేసుకున్నా రేపు రాబోయేటువంటి దాని గురించి ముందుగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి. సో మరీ ముఖ్యంగా గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు అని చెప్పాను. ఇక్కడ స్త్రీమూర్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా కొంతమేర బంధు నష్టము అంటే ఎవరైతే రిలేషన్లో ఉన్నారో, రిలేషన్షిప్లో ఉన్నారో, లేదా కొంతమేర కుటుంబంలో కొన్ని కలహాలు కానీ, బంధువర్గం వారితో అంటే ఇటు మేనమామ అంటే మీ యొక్క తల్లి తరపు బంధువర్గం వారితో కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అది ఎలాంటిదైనా కావచ్చును. అదేవిధంగా కొంత హృదయ తాపము అంటే ఎప్పుడో చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపడడం కావచ్చును, లేదా మానసికంగా ఒక రుగ్మత ఏర్పడే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత కొన్ని చిన్న వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా ఇవన్నీ జరిపిస్తూ, ఇవన్నీ చేస్తూ కూడా ఏదో ఒక పని మీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఇది కూడా గమనించుకోండి. ఇన్ని విషయాలు చెప్పినాము కదా, మరి ఏదో ఒక పని మీకు కానీ మీ ఇంట్లో కానీ సంతోషాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది ధనస్సు రాశి వారికి. కనుక ధనస్సు రాశి వారికి సంబంధించి ఇంట్లో ఎవరిదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంటే పిల్లలది కానీ ఇవన్నీకి సంబంధించి అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో తప్పకుండా ధనస్సు రాశివారు విష్ణు సహస్రనామాలు వినడం కానీ, విష్ణు సహస్రనామాలు చదవడం కానీ ఎంతో శ్రేయస్కరం. సూర్యునికి సంబంధించి గోధుమ పిండిని దానంగా ఇవ్వాలి ఒక 3 ఆదివారాలు. మరి బుధునికి సంబంధించినటువంటి అనుగ్రహం పొందాలి అనుకుంటే ఒక పెసరపప్పు కానీ, పెసర్లను కానీ బ్రాహ్మణులకు కేజింబావు దానంగా ఇవ్వండి బుధవారం రోజు ఉదయం 7:30 లోపు. అదేవిధంగా మనకు ప్రతిరోజు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. మరి ప్రతిరోజు వేరు, ఈ యొక్క శని ఆదివారాలు వేరు. ఈ సందర్భాలలో బుధవారం కానీ ఉదయం అంటే పొద్దుట ఈ 9-10 గంటల లోపు ఉండేటువంటి దుర్ముహూర్తం సమయంలో గణపతి దేవాలయంలో కానీ, విష్ణువు దేవాలయంలో కానీ నేతితో దీపారాధన చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తాయి. ఈ బుధ ఆదిత్య యోగం ఏదైతే ఉందో మీకు అనుకూలంగా మారుతుంది. కనుక ఈ సందర్భంలో గొడవలు కానీ కొంతమేర ఏదున్నా జాగ్రత్తగా ఉండాలి. అష్టమాత్ ఉన్నారు కనుక కొంత కష్టాన్ని తెచ్చిపెడుతుంది యోగం.